ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దీపకాంతుల్లో ప్రకాశించిన ఇలవైకుంఠం. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా కార్తీక దీపోత్సవం. ఆలయాలలో దేదీప్యమానంగా ఉత్సవ వైభవం. త్వరలో టీటీడీ స్థానిక ఆలయాలలో దశల వారీగా శ్రీవారి సేవ. శ్రీవారి సేవకులు మరింత విస్తృతంగా ధర్మ ప్రచారం చేయాలి. తిరుమల సేవా సదన్లో శ్రీవారి సేవకులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుపతిలో తిరుమంగయ్య ఆళ్వార్ త్రినక్షత్రోత్సవాలు పరిసమాప్తం. దేవేరి సమేత గోవిందరాజస్వామి ఆళ్వార్లకు విశేష ఉత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయం దీపశోభితంగా దర్శనమిచ్చింది. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం పౌర్ణమి తేదీని పురస్కరించుకుని గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో గురువారం శ్రీవారి పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల్లో ఇలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం దీపకాంతుల్లో మెరిసింది. శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కార్తీక దీపోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం పూర్ణిమను పురస్కరించుకుని దీపోత్సవం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం అధికారులు, అర్చకులు నేతి దీపాలను వెలిగించి మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, ఛత్ర చామ్రాదుల నడుమ ఊరేగింపుగా విమాన ప్రదక్షిణ చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తి చెంత అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, జయ విజయులు, గరుడాళ్వారు, శ్రీ వరదరాజస్వామి, వకులమాత, బంగారుబావి, కళ్యాణ మండపం, సభార, తాళ్లపాకార, భాష్యకారుల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామి, విశ్వక్సేనులు, చందనార, పరిమళమర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమల రాయి మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ వరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఉంచి కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి
శ్రీవారి టెంపుల్లో కార్తీక దీపోత్సవం సెలబ్రేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఉద్యోగులు కానీ, అర్చకులు కానీ, జీఆర్ స్వాములు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. అలానే అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీపం అంటేనే వెలుగు, లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఒక చిహ్నంగా చెప్తాం. అలానే దీనివల్ల ఒక హార్మోనీ కానీ, ఎన్లైటన్మెంట్ కానీ, మనలో ఉండే డార్క్నెస్ కానీ పారదోలుద్దని చెప్పటం పురాణాల ప్రకారం జరిగింది. అందువల్ల కార్తీక దీపోత్సవం అనేది సింబాలిక్నే కాకుండా రిలీజియస్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలానే మన జీవితంలో కూడా వెలుగును నింపించే కార్యక్రమం కాబట్టి కార్తీక దీపోత్సవానికి శ్రీవారి టెంపుల్లో ప్రముఖ ప్రాధాన్యత ఉంది. సో అందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మనం తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పులు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రం వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొకసారి నమో వెంకటేశ. శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా భక్తుల్లోకి తీసుకువెళ్లాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలోని సేవా సదన్లో శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమంలో గురువారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొని ప్రసంగించారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావిస్తూ విధులు నిర్వహిస్తున్న శ్రీవారి సేవకులు అభినందనీయులని, హిందూ ధర్మ ప్రచారాన్ని శ్రీవారి సేవకులు మరింతగా భక్తుల్లోకి తీసుకెళ్లాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అభిలషించారు. గురువారం ఆయన తిరుమలలోని సేవా సదన్లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. అలాగే త్వరలో టీటీడీ స్థానిక ఆలయాలలో దశలవారీ శ్రీవారి సేవను దశలవారీగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి సేవకులతో స్వయంగా మాట్లాడి శిక్షణా కార్యక్రమంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రూప్ సూపర్వైజర్లకు ఇస్తున్న శిక్షణ చాలా గొప్ప కార్యక్రమమని, ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న శ్రీవారి సేవకులు ఈవోకు తమ సంతోషాన్ని తెలియజేశారు. అలాగే పలువురు సేవకులు తమ సలహాలు, సూచనలను అందించారు. అనంతరం ఈవో సేవకులతో మాట్లాడుతూ 2000వ సంవత్సరం నవంబర్ నెలలో 200 మంది సేవకులతో ప్రారంభమైన శ్రీవారి సేవ ప్రస్తుతం 17 లక్షల మందికి చేరుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లకు ట్రైన్ ద ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తరగతి శిక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అధ్యయనం చేసిన అంశాలను గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులకు నేర్పించి వారిని ఉత్తమ సేవకులుగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే శ్రీవారి సేవకులు తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా శ్రీవారి సేవ చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈవో తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఇంతమంది శ్రీవారి సేవకులు, సూపర్వైజర్సు మీరందరినీ చూస్తూ ఉంటే ఎంత సీరియస్గా బాగా పకడ్బందీగా ఏదైతే ట్రైనింగ్ ఏర్పాటు చేసుకున్నారో అవంతా కూడా ట్రైనింగ్ మీరందరూ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎంత సంతోషమైన విషయం. మొట్టమొదటిగా నేను మీరందరినీ శ్రీవారి సేవకులుగా, అదేవిధంగా సూపర్వైజర్గా ఏదైతే మీరు డ్యూటీ చేయడానికి ముందుకు వచ్చారో మీరందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడ నుంచి వచ్చి కొంతమంది అయితే ఇప్పటికే 20 సార్లు డ్యూటీలు చేసి ఉన్నారు, 5-6 సార్లు డ్యూటీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 2000 సంవత్సరంలో నవంబర్లో దాదాపు 200 మందితో ఈ శ్రీవారి సేవా కార్యక్రమం ప్రారంభిస్తే ఇప్పటికే 17 లక్షల మంది శ్రీవారి సేవకులుగా పనిచేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అయితే దాంట్లో ఈ డేటా టైం టు టైం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటే కనీసం ఒక 6-7 లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్గా శ్రీవారి సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ శ్రీవారి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కాలక్రమేణా ఈ పాల్గొన్నటువంటి శ్రీవారి సేవకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. నేను అంతకుముందు ఈయోగా ఉన్నప్పుడు ఇదే శ్రీవారి సేవా సదన్ని అప్పుడు మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 3000 మంది రోజువారీగా శ్రీవారి సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, భవనాలు ఉండాలి.
ఆ ఉద్దేశంతో ఆ రోజు ఈ భవనాలు శాంక్షన్ చేసుకొని పూర్తి చేసుకొని ఇనాగ్రేట్ చేశాం. చాలామంది వచ్చి శ్రీవారి సేవకులు వచ్చి దీంట్లో రెగ్యులర్గా వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎన్ని సంవత్సరాలు ఏదైతే శ్రీవారి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం, దీంట్లో ఇప్పుడు కొన్ని మార్పులు ఇంకా దీన్ని కొంచెం పకడ్బందీగా చేయడం ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే శ్రీవారి సేవకులుగా తిరుమల డ్యూటీ కోరుకుంటా ఉన్నారు, ఇప్పుడు మీరందరికీ తెలుసు, ఇందాక కూడా చెప్పారు, ప్రతి ఒక్కరూ తిరుమల వచ్చేటప్పుడు మెయిన్ టెంపుల్లో డ్యూటీ దొరికితే బాగుంటుంది ఆ అభిప్రాయంతో ఉంటారు. అదేవిధంగా మీలోని కొంతమంది చెప్పారు, వచ్చేటప్పుడు కొంతమంది శ్రీవారి సేవకులు ఏ డ్యూటీ ఇచ్చినా పర్వాలేదు అనుకుంటారు, భక్తి భావంతో ఎక్కడైనా పని చేసుకోవచ్చు అనుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళు కోరుకొని డ్యూటీ వస్తేనే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది ఎంతసేపటి దేవాలయం డ్యూటీ ఉంటేనే మంచిది అనుకుంటూ ఉంటారు. ఇటువంటి రకరకాల మైండ్ సెట్తో శ్రీవారి సేవకులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చేస్తున్నటువంటి సేవ ఒక్కొక్కసారి చాలా కష్టపడి చాలా ఇబ్బందులు ఉన్నా కూడా సేవ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. నేను అంతకుముందు ఇప్పుడు ఈ సంవత్సరమే బ్రహ్మోత్సవం సమయంలో కొంతమంది శ్రీవారి సేవకులు డ్యూటీ చేశాక నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి భక్తులు కొన్ని ఇబ్బందుల వల్ల అయినా లేకపోతే ఎక్కువసేపు వెయిటింగ్ ఉండడం వల్ల అయినా శ్రీవారి సేవకుల మీద కోప్పడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎదుర్కొన్నా కూడా ఎంతో భక్తి భావంతో శ్రీవారి సేవకులు అందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ నీలిమ, ఐఐఎం అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక విభాగం నిపుణులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం కనువిందుగా జరిగింది. ముందుగా ఆలయంలోని ముఖమండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీ సూక్త పారాయణం నిర్వహించి దీపారాధన చేశారు. అనంతరం దీపాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గర్భాలయంలో దీపాలను వెలిగించి ఇతర ఉపాలయాల సన్నిధిలో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో గురువారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందకరంగా జరిగింది.
వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆది కావ్యం, సుందరకాండలోని 24వ సర్గ నుండి 31వ సర్గ వరకు ఉన్న మొత్తం 261 శ్లోకాలను పఠించారు. శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే 24 సర్గః రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే తతః సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషానార్యః ఊచుస్తాం వాక్యమప్రియం తతః సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషానార్యః ఊచుస్తాం వాక్యమప్రియం కిం త్వమంతఃపురే సీతే సర్వభూతమనోహరే మహార్హర్షయనోపేతే నవాసమనుమన్యసే మానుషీ మానుషస్యైవ భార్యా త్వం బహుమన్యసే ప్రత్యాహనమనోరామాత్ న త్వం జాతు భవిష్యసి త్రైలోక్యవసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారముపసంగమ్య విహరస్వ యథా సుఖం మానుషీ మానుషం తంతు రామమిచ్ఛసి శోభనే రాజ్యాద్ భ్రష్టమసిద్ధార్థం విప్లవం త్వమనిందితే. అనంతరం శ్రీరామ శృతి, పరశృతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని రచించిన తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు నిర్వహిస్తూ ఉండటం ఆనవాయితీ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి సన్నిధిలో నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించింది. తమిళ కార్తీక నెల కృతికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగిరి అనే దివ్యదేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 10వ రోజైన గురువారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని తిరుమంగై ఆళ్వార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు.
ఆపై టీటీడీ పెద్దజీర స్వామి చిన్నజీర స్వాముల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ఆళ్వార్లకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం తిరుపావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఇక గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై ఆసనులను చేశారు. స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై తిరుమంగై ఆళ్వార్ను వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు భక్తాగ్రేసరులకు తిరుచి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు గోవిందరాజు. వేదభూమి కళాభూమి అయిన భారతదేశంలో సంప్రదాయ భారతీయ కళలకు పట్టం కడుతూ కళలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారిలో ఉత్సుకతను పెంపొందించేందుకు నంది విద్యా నటేశ్వరి కార్యక్రమాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. కంచికామకోటి పీఠం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం వేదికగా నిర్వహించిన ఈ అద్భుత కార్యక్రమంలో చెన్నైకి చెందిన ప్రసిద్ధ కళాకారిణి రేవతి రామచంద్రన్, సంప్రదాయ పాఠశాల నిర్వాహకురాలు లక్ష్మి, భారతీయ విద్యాభవన్ వైస్ ప్రిన్సిపల్ సుందరి, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శబరి గిరీష్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రేవతి రామచంద్రన్ బృందం భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం కళాక్షేత్రానికి విచ్చేసిన కంచికామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కంచి స్వామి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా ధర్మ ప్రచారం చేస్తోందన్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాట్లో, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాట్లో అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని ఒక భాగంగా ఈరోజు నంది విద్యా నటేశ్వరి అనే ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నది. హిందూ సనాతన ధర్మంలో మనిషి యొక్క శరీరము, మనిషి యొక్క బుద్ధి, మనిషి యొక్క మనస్సు బాగుపడటానికి అనేక ఉపదేశాలను చేశారు. ఆ ఉపదేశాలను గనక మనం ఆచరిస్తే మనస్సు సంతోషంగా ఉంటుంది, బుద్ధి వివేకవంతంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంతో కూడినదిగా ఉంటుంది. అందుకని ఆరోగ్యము, వివేకము, మనస్సు సత్వగుణ సహితంగా ఉండటానికి, జ్ఞానంతో కూడినదాగా ఉండటానికి మనం హిందూ సనాతన ధర్మాన్ని పాటించాలి, దాన్ని తెలుసుకోవాలి. నృత్యము, గీతము, వాద్యము, ఆ మూడు కార్యక్రమాన్ని కూడా మన చిన్న వయసులోనే మన పిల్లలు తెలుసుకుంటే వారికి సంతోషము కలుగుతుంది, ఒక మార్గదర్శనం కలుగుతుంది, ప్రతిభ, ప్రజ్ఞ, ధారణ కలుగుతుంది. ధార్మిక అవసరం ప్రజలకు ఉన్నది. నేను భజన వినాలి, నేను కచేరీ వినాలి, నేను సంగీతం గురించి తెలుసుకోవాలి, ఇలాంటి నృత్యం అంటే ఏమని తెలుసుకోవాలి. నేను పూర్తిగా కూర్చుని యోగ సాధన చేయటం కష్టము. ఇలానే ఉన్నప్పుడు ఈ శరీరానికి, బుద్ధికి, మనసుకు సంబంధించిన విషయాలు అనేకం ఉన్నాయి. మన భారతీయ విజ్ఞానంలో యోగ సాధనం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, మౌనం ఉంటుంది. ఇవన్నీ చేయటం అందరికీ సులభ సాధ్యం కాని విషయం. కానీ ఒక నాట్యమును తీసుకుంటే దాంట్లో
క్రీడా ఉన్నది, సంగీతం ఉన్నది, దీంట్లో ఒక ఏకాగ్రత ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. సౌందర్యం ఉంటుంది, మాధుర్యం ఉంటుంది, ఇవి అన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో. ఈ లలితా సహస్రనామంలో నంది విద్య నటేశ్వరి అని 2 నామాలు ఉన్నాయి అమ్మవారికి. నంది విద్య అంటే మృదంగము, నటేశ్వరి అంటే భరతనాట్యం కళలు అని చెప్పి ఈ పేరు పెట్టించి దేవస్థానం వారితో మాట్లాడితే వారు దాన్ని స్వీకరించి ఈ మంచి ఏర్పాటుని చేశారు. ఇది ఒక తుది ప్రయత్నం, మొదటి ప్రయత్నం ఇది. అనంతరం ప్రముఖ మృదంగ విద్వాంసులు ఎంఎస్ సభి మృదంగ విన్యాసం ఘనంగా జరిగింది. ఆపై కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ మృదంగ మహావిద్వాన్ కె రామకృష్ణన్ బృందం మృదంగ ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఆదివారం మార్గశిర మాసం పూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసి శతచండీ యాగాన్ని నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో పూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని భారతీయ శ్రీ వెంకటేశ్వర పాఠశాలలో గురువారం శ్రీ మేధా దక్షిణామూర్తి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకుని విశేషంగా హోమ క్రతువులను నిర్వహించారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు త్రిమూర్తి స్వరూపులైన గురుదేవులు భగవాన్ శ్రీ దత్తాత్రేయుల జయంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భవన్స్ పాఠశాల ఆవరణలో పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం, అష్టాదశ శక్తిపీఠం శ్రీ పురోహితికాదేవి ఆలయం, శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ మహాసంస్థానంలో దత్త భగవానుల జయంతి ఉత్సవాలను వైభూపేతంగా నిర్వహించారు. మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా డిసెంబర్ 4వ తేదీ దత్త భగవానుల జయంతిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో వారం రోజుల పాటు ఈ సప్తాహ ఉత్సవాలను మహత్తరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాదగయ క్షేత్రంలోని పవిత్ర పుష్కరిణిలో విద్యుత్ దీపాలతో సిద్ధం చేసిన హంస తెప్పపై శ్రీ దత్త భగవానులను వేంచేపు చేసి భక్తుల దత్తనామస్మరణల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో చందన గోష్ఠి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీరామ దీక్ష స్వీకరించిన రామభక్తుల సమక్షంలో బేడా మండపంలో అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణులకు పూజలు నిర్వహించారు. ఆపై చందనాభిషేకాన్ని నిర్వహించి
ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఈ సందర్భంగా రామభక్తుల రామభజనలు, జయ జయ శ్రీరామ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ముందుగా ఆలయంలోని శ్రీ దత్త భగవానులకు, శ్రీ నృసింహతీర్థులకు, శ్రీపాదుల వారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధుల్లో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు జయ జయ శ్రీ గురుదత్త నామస్మరణలు చేస్తూ స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం కార్తీక దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీ పొన్ని అమ్మవారిని మహాతేజో విరాజిత అలంకరణలతో సుందరంగా కొలువు తీర్చి పరివార దేవతామూర్తుల సహితంగా ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా దీపోత్సవంలో పాల్గొని శ్రీ పొన్ని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో హనుమద్ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపి సామూహికంగా హనుమద్ వ్రతాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి పడి పూజ నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమార్థం ఆలయంలో హనుమద్ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. చిత్తూరు నగరం చౌటపల్లిలోని శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఆలయం దీపకాంతుల్లో శోభిల్లింది. తమిళ సంప్రదాయానుసారం ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ముందుగా శ్రీ విరూపాక్షమ్మ తల్లి సమేత శ్రీ విరూపాక్షేశ్వర్లకు, గణపతికి, సుబ్రహ్మణ్య స్వామివార్లకు విశేష అలంకరణలతో పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధితో పాటు ఉపాలయాల్లోని దైవ సన్నిధుల్లో దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్లమద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రత పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఏటా స్వామివారి సన్నిధిలో మార్గశిర మాసంలో హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు హనుమద్ వ్రత పూజల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష భక్తులు ఇరుముడులను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సామూహికంగా నిర్వహించిన హనుమద్ వ్రత పూజల్లో పాల్గొని భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం కోనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. తమిళ సంప్రదాయానుసారం అమ్మవారి సన్నిధిలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అభిషేకాది ఆరాధనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు, పసడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో శ్రీ మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.